ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవారపూడి గ్రామంలో 3 రోజుల కిందట యాక్సిడెంట్ జరిగింది. అయితే అక్కడ యాక్సిడెంట్ జరిగిన వాహనాలు ఏమిటి అంటే, అది ఒక ఆటో, ఒక కారు. అయితే కారులో ఉన్న వ్యక్తులు ఫుల్‌గా తాగేసి కారు నడిపి కారుకి ముందు వెళ్తున్న ఆటోని గుద్దినట్లు అక్కడున్న గ్రామస్తులు తెలియజేశారు. అయితే ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ శంకవారపూడి గ్రామస్తులు అక్కడికే చేరుకొని అయితే ఏదైతే యాక్సిడెంట్‌కి గురైందో ఆటోలో ఉన్న మనుషుల్ని హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే వాళ్ళకి తీవ్ర గాయాలయినాయి. తీవ్ర గాయాలతో కొంతమందికి కాళ్ళు ఇరిగి తీవ్ర అవస్థకు గురయ్యారు. అయితే ఆ యాక్సిడెంట్‌కి కారణమైన ఆ కారుని ఆ ప్రజలు, ఆ గ్రామస్తులు ఆ కారులో ఎవరెవరు ఉన్నారా అని చెప్పి ఆ కారుని తనిఖీ చేశారు. అయితే ఆ కారులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు ఆ గ్రామస్తులు తెలియజేశారు. అయితే ఆ కారులో కొన్ని బాటిలీలు అలాగే మద్యం బాటిలీలు కారులో సీట్ల కింద బాటిలీలు, గ్లాసులు అలాగే సిట్టింగ్‌కి సంబంధించిన గ్లాసులు ఉన్నట్టు ఆ గ్రామస్తులు అక్కడ గమనించడం జరిగింది. అయితే అలాగే అక్కడ కారులో ఏమన్నా ఉన్నాయని చెప్పి తనిఖీ చేశారు. అయితే ఆ డిక్కీ ఓపెన్ చేయంగానే ఆ డిక్కీలో గంజాయి బయటపడింది. అలాగే మద్యం బాటిలీలు బయటపడ్డాయి. అలాగే పోలీస్ యూనిఫార్మ్ కూడా బయటపడింది. అయితే ఆ కారులో ఉన్న వ్యక్తుల్ని పోలీసులుగా గుర్తించడం జరిగింది ఆ గ్రామస్తులు. అయితే ఆ పోలీసులు ఎవరంటే సంతమాగులూరు ఎస్ఐ గారు, అలాగే బల్లికొరవ ఎస్ఐ గారుగా గుర్తించడం జరిగింది. అప్పటికి అద్దంకి సిఐ గారు అక్కడికి వచ్చారనమాట. వచ్చి అక్కడ ప్రజల్ని అలాగే ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని గమనించారనమాట. అలాగే ఏ విధంగా అయితే జరిగిందో అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రజలు బాధితయుతంగా ఆ వీడియోలు, ఫోటోలు తీయడం వలన అక్కడున్న సిఐ గారు అలా వీడియోలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు అని చెప్పి జనాన్ని హెచ్చరించడం జరిగింది. అయితే ఇదే విధంగా అయితే పోలీసులు ఏం చేయాలంటే, ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు మద్యం తాగి కార్లు నడపడం, అలాగే బైకులు నడపడం, అలాగే ఇతర వాహనాలు నడపడం మనం చూసి ఉంటాం. అయితే పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉండి, అలాగే మద్యం సేవించి ఒక ఆటోని యాక్సిడెంట్‌కి గురి చేయడం అంటే ఎంతో బాధాకరంగా ఉంది. అయితే నేను కోరుకుంటున్నది ఒకటే కోరుకుంటున్నాను సార్. ఏంటంటే, మీరు ప్రజల్ని కస్టడీ చేయాల్సిన మీరే ఇలాగా మందు తాగి ఇలా యాక్సిడెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. అయితే ప్రజల పట్ల మీపై ఉన్న పోలీస్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వల్ల ఆ నమ్మకం అనేది ప్రజలకు ఉండలేదు సార్. అయితే నమ్మకాన్ని కల్పించిన పోలీసులే ఈ విధంగా తాగి యాక్సిడెంట్‌లకు గురి చేస్తుంటే ప్రజలు ఎంతో ఆవేదన చెందుతారు సార్. దయచేసి పోలీసు వ్యవస్థ అనేది ప్రజలను కాపాడాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకి అనుకూలంగా ప్రజల సమస్యల పట్ల ఉండాలి గాని, అంతేగాని ఈ విధంగా తాగుతూ పోలీసు వ్యవస్థలో కొంతమంది ఉన్న వ్యక్తుల వల్ల పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది సార్. దయచేసి మా విజ్ఞప్తిని అర్థం చేసుకొని ఇలాంటిది మరోసారి జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను పోలీసు వ్యవస్థను కోరుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ.